రాఖీ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో కూడా ఒక సంబరాన్నైతే తీసుకొస్తే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో మాత్రం కూతురు కవిత లేనటువంటి లోటైతే ఈరోజు ప్రస్ఫుటంగా కనిపించింది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె ఇప్పటికే కొన్నాళ్లుగా జైలు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి. సో, ఈ క్రమంలో తన అన్నగారైనటువంటి మాజీ మంత్రి కేటీఆర్‌కి ఈరోజు కవిత రాఖీ కట్టే అదృష్టం ఇటు ఆమె కోల్పోయారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆ కోల్పోయినటువంటి సందర్భం ఆయన ఫేస్‌లో కూడా ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకనంటే ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్‌కి పార్టీలో ఉన్నటువంటి చాలామంది మహిళా నేతలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా గూడా ఆయన్ని ఒక అన్నగాను, తమ్ముడుగాను ఉద్దేశించుకుని రాఖీ కట్టినటువంటి సందర్భం. సో, ఈ వీడియో గూడా బీఆర్ఎస్ శ్రేణులైతే తెగ వైరల్ చేస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే చెల్లెలపై తనకున్న ప్రేమను కూడా చాటుకున్నారు ఇటు మాజీ మంత్రి కేటీఆర్. ఈరోజు నువ్వు నాకు రాఖీ కట్టకపోయి ఉండొచ్చు. కానీ జీవితాంతం నీ కష్టాల్లో నేను తోడుంటానంటూ కూడా ఆయన ప్రామిస్ చేశారు.